ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా అనేటువంటి భక్తుడు దేవుని హస్తం అతనికి తోడుగా ఉందంట. ఎలాగా? ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతనికి దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించెను. చూడండి, ఈ ఎజ్రా ధర్మశాస్త్రమును ఏం చేస్తాడు? ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి ఈ శాస్త్రికి దేవుడంట యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నాడు. యెహోవా హస్తం అతనికి తోడుగా ఉందంట. అతను ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించునంట. దేవుని స్తోత్రం. ఏ మనవి చేసినా దేవుడంట అంగీకరిస్తున్నాడంట. దేవుని స్తోత్రం. ఎందుకనంటే దేవుని హస్తం ఎజ్రాకి తోడుగా ఉంది. దేవుని స్తోత్రం. దేవుని హస్తం నీకు నాకు తోడుగా ఉన్నట్టయితే మన మనవులన్నీ దేవుడు అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం. మన ప్రార్థన విన్నపములన్నీ ఆయన అంగీకరిస్తాడు. మనకు సహాయం చేస్తాడు. మనల్ని అభివృద్ధి పరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక.